అయితే ఈ సవ్యం అపసవ్యం ఇందనక మీరు చెప్పారు, విశ్వశక్తి మన శరీరంలో సహస్రారం నుంచి ప్రవేశించి మూలాధారం నుంచి వెళ్ళిపోతుంది. భూమండలానికి కూడా నార్త్ పోల్ నుంచి ప్రవేశించి సౌత్ పోల్ నుంచి వెళ్తుంది. ఈ యొక్క నార్త్ పోల్ తత్వం ఏదైతే ఉందో, సౌత్ పోల్ తత్వం ఏదైతే ఉందో అది మనిషి శరీరంలో జరుగుతుంది. కానీ భూమి కూడా తన శక్తిని తను సద్వినియోగపరుచుకుంటుందా? భూమికి నార్త్ పోల్ నుంచి వచ్చింది, సౌత్ పోల్ నుంచి కొంత వెళ్ళిపోతుంది. దానిలోకి వచ్చిన శక్తి భూమాత కూడా సద్వినియోగపరుచుకుంటుంది. తప్పనిసరిగా ఆ పని చేస్తోంది. కాబట్టి భూమి సెంటర్లో ఉన్నటువంటి ఈ లావా తన పరిధిని పెంచుకోవడం లేదు. దాన్ని అంటుకొని టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. టెక్టానిక్ ప్లేట్స్ ఒక హద్దు వరకే కదులుతున్నాయి, అరుగుతున్నాయి, మళ్ళీ గట్టిపడుతున్నాయి, అరుగుతున్నాయి, గట్టిపడుతున్నాయి. ఆ లావా మీద అలాగా దాని విన్యాసం జరుగుతూనే ఉంది. వన్స్ అపాన్ ఎ టైం మన భూమండలం అంతా ఉండింది గోండ్వానా ల్యాండ్ అనే ఒక ఏక ఖండం. ఆ ఖండం సెంటర్ స్పాట్లో మొదట పుట్టిన భాష, మాట్లాడుతున్న ప్రజలు సంస్కృతం. ఆర్యన్స్, ద్రవిడియన్స్ ఈ సిద్ధాంతాలు ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. ఆఫ్రికన్స్, మంగోలియన్స్ తెగలు ఏమీ కాదు. ఎప్పుడైతే ఈ గోండ్వానా ల్యాండ్ ఏ ఉల్కాపాతానికో అనేక ఖండాలుగా ఖండించబడిందో, ది వన్ టెక్టానిక్ ప్లేట్, ఒక్క ప్లేట్ అనేక ముక్కలుగా అయింది. ఆ ముక్కలు వేగంగా కదిలినాయి. ఒకదాన్ని ఒకటి మళ్ళీ ఇటు పక్కకు వచ్చి కలుస్తున్నాయి, మళ్ళీ ఇటు కలుస్తున్నాయి. ఈ మార్పు జరుగుతూనే ఉంది. ఈ మార్పు మన కళ్ళకు అంత ఈజీగా కనపడదు. కారణం కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలకు ఈ ఖండాలు మునిగిపోవడం, కొత్త ఖండాలు పైకి తేలడం. అంటే అది భూమి రెస్పిరేషన్. భూమిగా ఊపిరి తీసుకొని ఊపిరి వదిలే ఆ టైం. కొన్ని ఖండాలు మనం సముద్రంలో మునిగిపోయినాయి అంటున్నాం. ఈ సముద్రాన్ని కూడా కలిగి ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేటు కొన్ని వేల కిలోమీటర్ల కఠిన శిల, దానిపైన ఈ సముద్రాలు సమస్తము తేలియాడుతూ ఉంది. ఈ ఖండాలు అనేవి 300 సముద్రము, 1 వంతు భూమి అనేది. అక్కడ ఈ భూమి ఆ రెస్పిరేషన్ మటుకు తను ఎంత చేయాలనో అంత చేస్తాను. మనకు ఎట్లయితే కొంచెం అనీజీ కదిలినప్పుడు గట్టిగా వాయువును వదిలినట్లు ఆ ప్రెషర్, ఆ లోపల ఉన్నటువంటి కోర్ అంటారు మీరు ఇంగ్లీష్లో, కేంద్రకం, ఆ కేంద్రకంలో శక్తి పెరిగిపోయినప్పుడు ఈ అగ్నిపర్వతాల రూపకంగా బయటకు వచ్చేస్తుంది. భూమిలో అగ్నిపర్వతాల విస్ఫోటన జరుగుతుంది. అది మానవ శరీరంలో ఆ అగ్నిపర్వతాల విస్ఫోటనం కుండలినిలాగా జరుగుతుందా? అనాహతనాదం వరకు మీరు చేరుకోగలిగితే, అనాహతనాదం దాటిన తర్వాత మీకేముంది? ఆకాశతత్వమైనటువంటి విశుద్ధి. మనకెట్లయితే పైన ఉరుములు, మెరుపులు, పిడుగులు ఉన్నాయో అక్కడ అది వినపడుతుంది. ఈ అనాహతనాదంలో కూడా చిట్ట చివరి నాదం ఏదొస్తుంది? మేఘగర్జనా నాదం అంటారు. మొదట వేణునాదము, తబలానాదము, దశవిధ నాదాలు అంటారు. ఆ దశవిధ నాదాల స్థాయి దాటిపోతే ఫైనల్గా మనకు వినపడేది మేఘగర్జనా నాదం అంటారు. అది ఎక్కడ జరుగుతుంది? ఆకాశంలో మన విశుద్ధిలో జరుగుతుంది. అప్పటి వరకు మనం ఇక్కడికి చేరుకున్నామంటే మనం శుద్ధం అయిపోయినాం. ఆకాశతత్వ స్థితి దాటేశాం. ఇది దాటితే వచ్చిందేంటి? ఆజ్ఞ. ఇక్కడ కేవలం జీవుడు. ఈ జీవుడు ఇంకా మనస్సు, ప్రాణాన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు. ఈ మనస్సు ఎక్కడ తొలుగుతుంది? లలాట చక్రం దగ్గర దొరుకుతుంది. మనస్సు కూడా పోయినాక ప్రాణము, అసలు ప్రాణం నేను కాదు, ఉన్నదంతా ఒకటే. నేను ఈ పంజరంలో ఉన్న ప్రాణం అని తెలుసుకోకుండా ఉండేది ఈ లలాట చక్రం. అక్కడ అది తెలిసిపోయినప్పుడు అది సహస్రారంలో కలుస్తాం. అదే అమ్మవారి నవార్ణవానికి మన శరీరంలో ఉన్న ఈ 7 + ఈ 2 అడిషనల్. మా గురువుగారు మాకు ఈ దారిలో ఇట్లా నేర్పారు. అంటే నవావరణం అనేది శరీరంలో 9 స్టెప్పులుగా జరుగుతుంది. అంటే మూల చైతన్యం నుంచి త్రికోణిగా మారి, త్రికోణం నుంచి అష్టకోణాలు, అష్టకోణం నుంచి దశకోణం, దశకోణం నుంచి 16 కోణాలుగా మారి చతుర్దశ పురాణం 14 బోనాలు, 14 బోనాల నుంచి అష్టదళ పద్మము, షోడశదళ పద్మంగా మారినప్పుడు ఇదే శ్రీచక్రం. ఆ శ్రీచక్రం మనిషి శరీరంలో జరుగుతుంది అంటారు. ఖచ్చితంగా అక్కడ చతుర్దశ బోనాలు ఏది ఉందో మీ శరీరంలో 14 లోకాలు ఇక్కడే ఉన్నాయి.
కటి ప్రదేశానికి కింద ఉన్న 7 అతల వితల సుతల తలాతల రసాతల లోకాలు మన లెగ్లో ఉంటాయి, కాళ్ళు. ఈ తుంటి జాయింట్లు 1, తొడలు 2, మోకాలి చెప్పలు 3, కుష్మం పిక్క 4, కీలమండ 5, పాదం 6, వేళ్ళు 7. ఇది అధహ. ఇక్కడ నుంచి మనకు సప్త చక్రాలు ఏదైతే ఉందో మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, యజో సాత్ సహస్రారం, ఈ 7 ఊర్ధ్వలోకాలు. అక్కడ ఊర్ధ్వలోకాల ఆఖరి పేరు బ్రహ్మసత్యలోకం. బ్రహ్మసత్యలోకం. ఈ భూతత్వమైనటువంటి మూలాధారాన్ని దాటుకొని జలతత్వమైనటువంటి స్వాధిష్టానాన్ని దాటుకుంటే అగ్నితత్వంలోకి ప్రవేశిస్తాను, మణిపూరకం. ఆ తర్వాత వాయుతత్వాత్మకమైనటువంటి అనాహతంలోకి వస్తున్నాం. దాన్ని దాటుకుంటే ఆకాశతత్వంలోకి వస్తున్నాం. ఆకాశాన్ని అతిక్రమించిపోతే ఆకాశానికి భూమికి సీమ అంతము అని అంటే అది ఏమో కాదు, మన భూమి చుట్టూ ఉన్న వాతావరణం పొర, ఓజోన్ అంటారు. దట్ ఈస్ ది ఫైనల్. ఓ 30-40 కిలోమీటర్ల వరకు మనకు ఒక వాతావరణపు పొర అనేది ఉంది. ఆ పొర దాటిన తర్వాత మిగతా అంతా కూడా అంధకారమే. పగలు వెళ్తురు ఈ లోపలనే జరుగుతున్నాయి భూమి భ్రమణాన్ని బట్టి, అంతకుమించి వేరే విధంగా కాదు. ఏమొస్తుంది అక్కడ ఈ సీమాంతం అని అందుకే దానికి పేరు పెట్టారు. మన భూ వాతావరణాన్ని దాటి అంతరిక్షంలోకి ప్రయాణం. అంతరిక్షం అంటే సమస్తము అదే. ఆ అంతరిక్షంలో కోటాను కోట్ల గెలాక్సీలు ఉన్నాయంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి నాయక అంటాను. ఈ శ్రీచక్రాన్ని అర్థం చేసుకుంటే కూడా మన ఈ యోగ రహస్యం తెలుస్తుంది. అసెండింగ్ అండ్ డిసెండింగ్, కింద నుంచి పైకి, పై నుంచి కింద. బిందువు నుంచి వచ్చింది అంటే సృష్టి, బిందువు దగ్గర నేను సృష్టి చెయ్యాలా అనే సంకల్పం అయితే ఆ సంకల్పము 3 కాలాలు లేదా త్రిగుణాలుగా మారుతుంది. ఫస్ట్ త్రికోణం, అక్కడ బిందు తర్వాత త్రికోణం రెండవది. అది 8 దిశలకు వ్యాప్తి చెందుతుంది, వసుకోణం. అక్కడి నుంచి మానవుడిలో దశ ప్రాణాలు అనే బహిర్దశారము, దశ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అనే 10 అంతర్దశారం. ఇది మానవుడిలోని 14 లోకాలు, బయట ఉన్న 14 లోకాలు అనే చతుర్దశారం. ఆ తర్వాత అష్టదళ పద్మం, పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు ప్లస్ జీవుడు, శివుని తత్వం, అష్టమూర్తి తత్వం ఏది ఉందో అది అక్కడ ఉంది. ఇంకా ఆ తర్వాత షోడశదళ పద్మం, ఇది మానవునికి కాలాన్ని నిర్దేశించి చెప్పే తిథి చక్రం. తిథి చక్రం పౌర్ణమి టు అమావాస్య, అమావాస్య టు పౌర్ణమి 16. సూర్యుడి నుంచి ఒక్కొక్క కళ, జ్యోత్స్నా కళతో మొదలుపెట్టి ఒక్కొక్క కళ చంద్రుడిలోకి వచ్చి చేరుతూ ఉంటుంది. చంద్రుడిలో నిత్య కళ ఎప్పుడూ ఉంటుంది. 15 కళలు వస్తాయి, పౌర్ణమి అవుతుంది. ఒక్కొక్క కళ రివర్స్ పోతుంది. చంద్రుడిలో నిత్య కళ అట్లే ఉంటుంది. అప్పుడు అమావాస్య అవుతాడు. ఆ 16 అక్కడ చూపిస్తాను. అందుకే ఆ తల్లిని షోడశ కళా ప్రపూర్ణ అంటారు. ఈ 9 రోజులు కూడా మేము ఈ కుండలిని సాధనను ఆ నవార్ణవంతో అనుసంధానం చేస్తే ఇక్కడ 9 రాత్రులు, అది 9, ఇక్కడ 9, బయటికి నవరంధ్రాలు మీరంటారు, మాకు 11 రంధ్రాలు. నాభిరంధ్రం బూడిపోయింది. సుషుమ్న అంత్యము ఒక రంధ్రము, సుషుమ్న ఆది ఒక రంధ్రం, బ్రహ్మరంధ్రం. సుషుమ్న స్పైనల్లో మొదలు, స్పైన చివర. ఒకదాన్నేమో కుండలిని మాత సర్పరూపంలో మూచిపెట్టుకొని 3.5 చుట్లు చుట్టుకొని ఉంది అని మన వాళ్ళు ఎంత అర్థవంతంగా చెప్పారో అంత అర్థవంతంగా చెప్పారు. ఈ పైది బ్రహ్మరంధ్రం బూడకపోయి ఉంది. ఈ 2 బూడిపోయాయి. తల్లి నుంచి ఎప్పుడైతే విడిపడ్డామో ఈ నాభి బడ్డి ఊడిపోయింది. మనకు కనపడుతున్న ఈ నవరంధ్రాల లెక్కలోనే మనం ఊడిపోయాం. ఈ రెండింటిని యాక్టివేట్ చేసుకుంటే సుషుమ్న క్రియలో జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా స్పైనల్ కాలం అనేది యాక్టివేట్ అవుతుంది. అది ఏకాదశ రుద్రత్వం. తిరిగి మాతృతో సంధానం అయిపోతే ద్వాదశాదిత్యం. మీకు ఈ మాటలు ఈజీగా అర్థమైపోతాయి, మిగతా వాళ్ళ కథ ఏమో మనకు తెలియదు. నేను దానికి ఇంకా ఎక్కువ వివరణ ఇచ్చేంత జ్ఞానము నాకు లేదు.